హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎప్పుడైనా మీరు మీ ఇళ్లల్లో ఒక ప్రార్థనా కూటం పెట్టించుకున్నారా? మా ఇంట్లో ప్రార్థనా కూటం పెట్టించుకున్నాను, దేవుని సన్నిధి కావాలన్న వాళ్ళు చేయి చూపించండి. మా పాస్టర్ గారిని పిలుచుకొని పెట్టించుకున్నాము. హల్లెలూయా. ఎప్పుడో ఒక్కసారా? కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడా? చావు వచ్చినప్పుడా? పెళ్ళి వచ్చినప్పుడా? ఏంటండి, ఆది సంఘములో విశ్వాసులు ఇంటింట కూడుకునే వాళ్ళంట. ఇంటిలో మీటింగ్ పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని యేసయ్య ప్రేమను గురించి సాక్ష్యం ఇచ్చేవారు. ఇవాళ అది చాలా ముఖ్యం. పేతురు అత్త ఉపచారం చేసేది కాబట్టి ప్రభు తన శిష్యులతో అలసిపోయి అక్కడికి వచ్చాడు. యేసు ప్రభువుకు ఇల్లు లేదు, తెలుసా మీకు? కాసేపు అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చి చెప్తారు, ఏం కావాలమ్మా అని అడుగుతాను. నేను చెయ్యి పెట్టేసి పంపించేసేయా అంటే కాదు. ఏంటంటే చిలువేసి పంపించేసే అంటారు కొంతమంది పాస్టర్ గారి దగ్గరకు వచ్చి. నేను అట్ట అయ్యాను, ఇట్ట పో 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 అన్నాం. ఏంటి? యేసు ప్రభువు ఏం కావాలి అని అడిగేవాడు, అడిగితే ఇచ్చేవాడు ఆయన. అవునా? అంతేగాని మూఢభక్తి వద్దండి. నీకేదైనా అవసరం ఉంటే నన్ను అడుగు అన్నాడు ప్రభు. ఇవాళ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఇంటిలోకి వెళ్ళి పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటకైనా స్థలం లేదు. ఆయన గ్రామం తిరుగుతుండేవాడు, కాలినడకను తిరుగుతుండేవాడు. పొట్టి జక్కయ్యను మార్చడానికి ఎరుకో వెళ్ళాడు, సమరయ స్త్రీని మార్చడానికి సమరయ వెళ్ళాడు. ఏ ఊరు వెళ్ళినా గెరాసీల దేశంలో దెయ్యం పట్టును నిడిపించడానికి ఆ ఊరు వెళ్ళాడు. ఎక్కడెక్కడ రోగులు ఉన్నారో, వ్యాధిగ్రస్తులు ఉన్నారో, సమాధానం లేని వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరిచేవాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నరసరావుపేటకి, ఈరోజు వినుకొండకి ఎవరొచ్చారో తెలుసా? కల్వరి చర్చ్ వాళ్ళు మీటింగ్ పెట్టి పోయారు అనకండి. ఎవరొచ్చి వెళ్తారు, మేము వచ్చి పోతాం. కానీ ఆయన వస్తే ఉంటాడు. ఎక్కడుంటాడు? గుళ్ళో ఉండడం, గుండెల్లో ఉండే దేవుడు ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయమే పాటిది. హస్తకృత్యములైన గుడులలో ఉండేవాడు కాదు ఆయన. ఆకాశ మహాకాశములు పట్టవు ఆయనకి, కానీ విరిగి నలిగిన హృదయం కలిగిన వారి హృదయాలలో ఉంటానంటున్నాడు. మీ ఊరు వచ్చిన యేసు ప్రభువుని నీ ఇంటికి తీసుకెళ్తే, జకయ్యా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నమాట మీ ఒక్కొక్కరితో దేవుడు చెప్తున్నాడండి. నేను 1 2 3 అనగానే మీ పేరేంటో మీకు తెలుసా? మర్చిపోయారా? మీ పేరు మీకు తెలుసా? మర్చిపోయారా? మీ పేరేంటో మీ నోట్లో 1 2 3 అనగానే, మార్తమ్మా నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జకరయ్య నేను నీ ఇంట అని చెప్పాలి, మీరు చెప్పుకోవాలి. నేను నీ ఇంట ఉండవలసింది. 1 2 3 వినపడలేదు? మీ పేరు పక్కవాళ్ళు కూడా వినపడలా? 1 2 3 నీతో పేరు పెట్టి పిలిచే దేవుడు అండి యేసు ప్రభు. ఏ అబ్బాయి, ఇదే అమ్మాయి, ఏ ముసడా, ఏ కుర్రడా అని పిలవడం. ఆయన ఎట్ట పిలుస్తాడు తెలుసా? ఎట్ట పిలుస్తాడు? మోషే మోషే, సమూయేలు సమూయేలు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు పరిహిమాల్లోడా అంటల్లా. ఒరే సౌలు గడా అంటల్లా. సౌలా, ఎంత ప్రేమ! పేరు పెట్టి పిలుస్తాడు. 1కి 2 సార్లు పిలుస్తాడు.
నీ పేరు ఆయనకు తెలుసు. నెంబర్లకేం కాదు, ఇవాళ మనుషులందరికీ నెంబర్లే తెలుసు. నెంబర్లే. ఇంతకుముందు పేరు అడిగేవాడు, ఇప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా పోయింది. ఏదో క్యూఆర్ కోడ్ వచ్చింది. పిచ్చిగీతలు ఉంటాయి దాంట్లో. పిచ్చిగీతలు పెట్టుకుంటే సగతంతా వచ్చేస్తుందంట. పిచ్చిగీతలతో పిలుచుకుంటున్నారు ఇవాళ. కానీ ప్రేమతో పేరు పెట్టి పిలిచినవాడు, ప్రతివాడి పేరు ఎరిగినవాడు, మన పేర్లన్నీ జీవగ్రంథంలో రాసి పెడుతున్నాడు. జీవగ్రంథంలో పేర్లున్న వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి చేరుస్తున్నాడు. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడదో, క్రీస్తు రక్తములో కడగబడలేదో, వాళ్ళ అగ్నిగంధకములతో మండే గుండములోనికి వెళ్ళిపోతారు. ప్రార్థన. నాకు సమాధానం దయచేయ్యా, నాకు ఆశీర్వాదం దయచేయ్యా, నా కుటుంబంలో అపవాదికి చోటు లేకుండా నీ కంచె నాకు దయచేయ్యా. ఏ రాత్రి అపవాది బంధకముల నుండి, దురభ్యాసాల నుండి, త్రాగుడు నుండి, వివాహేతర సంబంధాల నుండి, వ్యభిచార కార్యముల నుండి, జారత్వము నుండి నీ బిడ్డలను విడుదల చేయుచున్నాము తండ్రి. పాపము జోలికి పోక పరిశుద్ధులుగా తమ ఘటాలను కాపాడుకొని దేవుని సొత్తైన ప్రజగా పరిశుద్ధులుగా జీవించడానికి మాకు సహాయం చేయము. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత, నీవు కార్చిన రక్తధారలలో ఉన్న శుద్ధీకరణ, నీవు సెలవులో సంపాదించిన విజయమును మేము పొందుకొనుటకు సహాయం చేయము. నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నాను. లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే నీకు ఇచ్చి వెళుతున్నానని ఆనాడు నీవు శిష్యులతో చెప్పినట్లు, మన శాంతి లేని ఈ లోకములో, కలవరములతో నిండిన ఈ లోకములో నీవిచ్చు శాంతి సమాధానాలు పొంది నీ సాక్షులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయము. నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో నేను నా ఇంటి వారు ఉందుమని, మేమందరము నీతో యుగ యుగములు తరతరములు ఉందుమని నమ్ముటకు సహాయం చేయము. ప్రతి విధమైన దురాత్మల ప్రభావం నుండి, చీకటి శక్తుల ప్రభావం నుండి, దెయ్యముల పోరాటముల నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మకార్యాలు కొనసాగించుమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకున్నటకు, లేక నీ రాజ్యములో నిరంతరము నీతో జీవించే భాగ్యం పొందుటకు మాకందరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి
నీకే